విజయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మెడ పట్టుకొని నేనే బయటికి గెంటేయగలను జాగ్రత్త. లక్ష్మి ఏమి నువ్వు మాట్లాడేది? వాళ్ళ అమ్మ అమ్మమ్మ చెప్పుడు మాటలు విని పెళ్ళామే చేసుకున్నాడు. ఆ మాత్రానికి అల్లు నిండు గెంటేస్తావా? గెంటేయక నా కూతురిని కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, ఎవరైనా నా కూతురి మీద చేయి చేసుకున్నారో వాళ్ళ చేయి విరిచేస్తాను. అంతేకాదు నేనే మెడ పట్టుకు బయటికి గెంటేస్తాను. అల్లుడైతే అల్లుళ్ళా ఉండాలి. Cheers! అల్లుడు అలా మొహం మార్చుకుని గ్లాస్ చేతో పట్టుకుని మందు కొట్టకుండా కూర్చోవటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఏం జరిగినా హుషారుగా ఉండాలి. నన్ను చూడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత ఆనందంగా ఉన్నాను. హ్యాపీగా తాగలుడు, తాగవయ్యా. ఇప్పుడెలా ఉంది? హుషారొచ్చిందా? అల్లుడు, కన్నవాళ్ళకి తమ సంతానం మీద ప్రేమాభిమానాలు ఉండటం సహజం. నువ్వు సీతను కొట్టావు కదా, కన్నతల్లి మనసు తట్టుకోలేక మీ అత్తగారు నిన్ను తిట్టింది. అందులో నీ తప్పు లేదు, మీ అత్తగారి తప్పు లేదు. అన్నిటికీ మూలం సమస్యే. ఆ సమస్యకి మూల కారణం మెమ్మే. కన్నతల్లిగా సీత మీద మీ అత్తగారికి విపరీతమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమలో సగమైన నీ మీద మెమ్మకుందా? లేదే. లేదల్లుడు, నాకు తెలియక అడుగుతాను, మీ అమ్మ నిన్ను ఎప్పుడైనా ప్రేమగా చూసిందా? నువ్వు పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారి నీ గుండె మీద చేయి వేసుకుని నెమర వేసుకో. పెంపకంలో గాని, పంపకంలో గాని, పెళ్లి విషయంలో గాని, మంచి చెడ్డలో గాని నీ పట్ల పక్షపాతం చూపించింది. పెద్ద కొడుకువైన నిన్ను చిన్న చూపు చూసింది. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది చెప్పు? సరే, ఆ సంగతి వదిలేసి మనం గాని పట్టించుకోకపోతే ఆ ఇల్లు ఎవరికో పోతుంది. వేరే ఎవరికో పోవటం దేనికి, మనమే ఉంచుకుంటే మంచిది కదా అని మేము ఆలోచించాం. దానికి మేము పెడర్థాలు తీసి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలాగా? ఏమయ్యా, నాగేశ్వరరావు కొడుకు సుందరమూర్తికి ఫోన్ చేసి మీ అమ్మకి డబ్బే వద్దు అని చెప్పవలసిన అవసరం మా ఆవిడకి కానీ మీ ఆవిడకి కానీ ఏముంది చెప్పు? దానికి మెమ్మ ఏదేదో ఊహించేసుకుని వాళ్ళ అమ్మతో కలిసి మన ఇంటి మీద దండెత్తి మన వాళ్ళందరి మీద దాడి చేసిందయ్యా. అడుక్కునేవాళ్ళు, ముష్టివాళ్ళు అంటూ నానా మాటలందయ్యా. ఇదంతా ఇప్పుడు జరిగింది. నువ్వు పుట్టక ముందు జరిగిన కథ చెప్తా విను. అసలు మీ నాన్న నా సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకోవాల్సింది. కానీ మీ అత్తగారు తిరగాసి పెట్టి మీ అమ్మ శాంతితో మీ నాన్న పెళ్లి జరిపించింది. మా ఆవిడే గనక లేకపోతే మెమ్మ లేదు, మీ నాన్న లేడు, అసలు మీ ఎడబాల వారి వంశమే లేదు. అలా తన జీవితానికి ఒక దారి చూపించిన త్యాగమూర్తి నా భార్య లక్ష్మిని పట్టుకుని మీ అమ్మ అనరాని మాటలో అంటుందా? కడుపు రగిలిపోతుంది అల్లుడు. జరిగిపోయిన దాని గురించి పదే పదే చెప్పి ప్రయోజనం లేదు మావయ్య. అమ్మ అత్తాయిల మధ్య ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేనేం చేయాలో చెప్పు. పిచ్చోడా, ప్రస్తుతం మెమ్మకు పట్టిన అహంభావానికి నువ్వు కాదు కదా, సాక్షాత్తు మీ నాన్నే జైలు నుంచి వచ్చి సమాధానపరిచినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఏదో నువ్వే స్వయంగా నోదిరిచి అడిగావు కాబట్టి నాకు తోచిన సలహా చెబుతాను, ప్రయత్నం చేసి చూడు. చేస్తావా? చెప్పు, చేస్తాను. మెమ్మని తీసుకొచ్చి తప్పు అయిపోయింది వదినా అంటూ నీ అత్తగారి కాళ్ళ మీద పడేలాగా చెయ్యి. క్షమించు వదినా అంటే చాలు, మీ అత్తగారి ఇట్టే కరిగిపోతుంది. ఇంతకన్నా వేరే దారిలే దలుడు. మళ్ళీ
నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మాలిని, మాలిని, ఏంటి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్తుంటే పట్టించుకోవేంటి? ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? అబ్బే అదేం లేదండి. నిన్న మీకు చెప్పానే మా ఫ్రెండ్ గురించి, దాని గురించి ఆలోచిస్తున్నాను. తప్పంతా మీ ఫ్రెండ్దేనని చెప్పాను కదా. వాళ్ళ ఆయనకి తెలియకుండా ఆ ప్రాబ్లం ఏదో తనే సాల్వ్ చేసుకోవాలి. అయినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవడం దేనికి? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇక మనం బాగుపడ్డట్టే. నీ గురించి ఆలోచించు, నా గురించి ఆలోచించు, మన భవిష్యత్తు గురించి ఆలోచించు. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ విఠల్ గారు. గుడ్ మార్నింగ్. ఏంటిలా సడన్ గా వచ్చారు? ఒక సహాయం కోసం వచ్చాను. దానికి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. అయినా ఏం సహాయం కావాలి? నేను అడిగే సహాయం మీ వల్ల కాదు, మీ మిస్సెస్ వల్ల మాత్రమే అవుతుంది. నా మిస్సెస్ సహాయమా? ఏమిటో చెప్పండి. మిస్సెస్ మాలిని వినోద్ గారు, మీ హెల్ప్ అడగచ్చా? మీరు చేస్తానంటేనే. ఎందుకు చేయదు సార్? అదేమిటో చెప్పండి. మీ మిస్సెస్ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే ఆ పని అవుతుంది. అందుకే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ మాలిని గారిని చూస్తుంటే డల్ కనిపిస్తున్నారు. ఆ డల్నెస్ కారణం వాళ్ళ ఫ్రెండ్లేండి. ఫ్రెండా? అవునండి. ఆవిడ్ని చాలా కాలంగా ఓ రాస్కల్ టీస్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడట. పాపం వాళ్ళ ఆయనకు తెలియకుండా ఆవిడ నా రాస్కల్ మానసికంగా చిత్రవత చేస్తున్నాడట. అది తెలిసి మా ఆవిడ బాగా అప్సెట్ అయింది. తన ఫ్రెండ్ ప్రాబ్లంని తన ప్రాబ్లంగా భావిస్తోంది. ఆడదాని బాధ సాటి ఆడదానికే తెలుస్తుందంటారు. మాలిని గారు, ఇంతకీ మీ ఫ్రెండ్ వెంట పడుతున్న ఆ రాస్కెల్ ఎవరు? చెప్పండి. ఆ రాస్కెల్ని షూట్ చేసి మీ ఫ్రెండ్కి మనశాంతి కలిగిస్తాను. సరే సరే, దాని గురించి ఎందుకులేండి. ఇంతకీ నా మిస్సెస్ చేయవలసిన హెల్ప్ ఏమిటో చెప్పండి. చేస్తానని మాలిని గారు మాటిస్తే చెప్తాను. మీరు మాకెంత చేశారో అది ఎలాంటి సహాయమైనా మాల్ని తప్పకుండా చేస్తుంది. నేను ఒప్పిస్తాను. ఏం లేదు వినోద్ గారు, ఇవాళ దుబాయ్ నుంచి 3 ఫ్రెండ్స్ వస్తున్నారు. 3 ఫ్యామిలీస్తోనే వస్తున్నారు. వాళ్ళకి ఆంధ్ర ఫుడ్ అంటే మహా ఇష్టం. గోంగూర పచ్చడి, పచ్చి పులుసు, ఉలవచారు, గడ్డ పెరుగు, ఆవకాయ ఇవంటే మహా ఇష్టం. అవన్నీ నేను అరేంజ్ చేస్తాను అనుకోండి. కానీ నాన్ వెజ్ దగ్గరే వచ్చింది ప్రాబ్లం. 5-6 రకాల ఆంధ్ర నాన్ వెజ్ కావాలంటూ మా వాళ్ళు దుబాయ్ నుంచే ఫోన్ చేశారు. హోటల్ నుంచి తెప్పించేసి అనుకోండి. కానీ అమృతహస్తం మాలిని గారుండగా హోటల్ నుంచి తెప్పించడం దేనికనిపించింది. ఫస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరిచ్చిన విందు నేను ఇంకా మర్చిపోలేదు. మాలిని గారి చేతి వంట రుచి మా వాడకు చూపించాలనిపించింది. వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు వినోద్ గారు. ఈ మాత్రం దానికి ఎంత బిల్డప్ ఇచ్చారండి. సహాయం అంటే ఏమిటో అనుకున్నాను. విఠల్ గారు, మా ఆవిడ మీతో పాటు తప్పకుండా వస్తుంది. మీ దుబాయ్ ఫ్రెండ్స్ ని సంతృప్తి చెందేలా ఐటమ్స్ చేసి మీ పరువు నిలబెడుతుంది. ఏమండి, నా వల్ల కాదు, నేను వెళ్ళను. ఇవాళ నాకేం బాగోలేదు, నేను ఎక్కడికి వెళ్ళను. అదేంటి మళ్ళీ ఎలా మాట్లాడతావు? విఠల్ గారు మన కోసం ఎంత చేశారు. ఆయన పరిగెట్టుకొచ్చి నోరు తెరిచి అడిగినందుకైనా చేయాలి కదా. ఆయన తలుచుకుంటే వంటవాణ్ణి రప్పించి వంటలు చేయించుకోవచ్చు. కానీ నీ చేతి వంటే కావాలని కోరొస్తే కాదంటావా? అది కాదండి. ఇక నువ్వేం అడ్డు చెప్పకు. వెళ్ళిరా, నా గౌరవం కాపాడు. నేను చెప్పేది కాస్త వినండి. విఠల్ గారితో నువ్వు వెళ్తున్నావు. లంచ్కు మీరు కూడా రావాలి వినోద్ గారు. సారీ సార్, నాకు ఇవాళ చాలా పనులున్నాయి. సాయంత్రం దాకా బిజీ. మళ్ళీ విఠల్ గారితో వెళ్ళి వంటలు చేసి వచ్చాయి. నేను సాయంత్రం వస్తాను మళ్ళీ వస్తాను. మాలిని, వెళదామా? సీరియస్ లుక్స్ ఇవ్వద్దు, త్వరగా బయలుదేరు. అవతల చాలా పనుంది. నీతో రావడం నాకు ఇష్టం లేదు. అయితే మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పనా? బింకాలు మానేసి మర్యాదగా రా.
కమాన్ మాలిని, రా కూర్చో. అవును, మనిద్దరికీ సంబంధించిన కథని మీ ఫ్రెండ్ కథగా మీ ఆయనకి చెప్పి సలహా అడుగుతావా? చూడు, మీ ఆయనే కాదు, మీ ఆయన్ని పుట్టించిన వాడే సలహా ఇచ్చినా నువ్వు నన్నేమీ చేయలేవు. నా కోరిక నెరవేర్చక తప్పదు. అందుకే కదా దుబాయ్ కథ చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఎస్, మర్యాదగా నువ్వు నా దారికి రావాలి. మొరాయించకుండా నా కోరిక తీర్చాలి. మీ కోరిక తీర్చడానికే మీ వెంటొచ్చాను. ఏంటలా ఆశ్చర్యపోతున్నారు? ఇవాళ మీ కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాను. తెలుసు మాలిని, నాకు తెలుసు. ఎప్పటికైనా నువ్వు నా దారికి వస్తావని తెలుసు. రా. ఆరాటం పెళ్లి కొడుకు పేరెంటాల మెళ్ళలో పుస్తకట్టినట్టు కంగారు పడతారే, లోపలికి రండి. రారా, రా, నీ కోరిక తెచ్చుకో. రా పోరబోకు, రా, నీ ఇష్ట ప్రకారం నీ కోరిక తెచ్చుకో. రా రే, నువ్వు నిజమైన మగాడివైతే వచ్చి నీ కోరిక తెచ్చుకోరా. రారా. హోయ్, ఏంట్రా అలా నిలబడ్డావు? నీకు మగతనం లేదా? అలాంటప్పుడు నా మీద ఎందుకు ఆశపడ్డావు? రే, తలుపు మీద చెయ్యేసావో కట్ చేస్తాను. తినడానికి చెయ్యి ఉండదు. నీ కోరిక తీర్చకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. రా నాన్న, రా, రారా. రే, నువ్వే కాదురా, నిన్ను పుట్టించిన వాడే వచ్చి నన్ను బెదిరించినా నేను నీకు లొంగను. చూడు, ఇంకొకసారి నా జోలికొచ్చావో ఒంట్లో ఏ పార్టు పనిచేయకుండా చేస్తాను. జాగ్రత్త. ఇది శాంపిల్ మాత్రమే. గుడ్ బై. మాలిని, నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. ఆఫ్టర్ ఆల్ నీ బెదిరింపుడికి నేను భయపడిపోతాను అనుకున్నావా? ఇవాళ తప్పించుకున్నావు. ఇంకెప్పుడు దొరకకుండా పోతావా? వస్తావు, నువ్వు తప్పకుండా నా దారికి వస్తావు. సార్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏ మేనేజర్, సార్కి నేను చెప్పిన ఇంపార్టెంట్ మిషన్స్ అన్ని చూపించావా? ఒక్కటి కూడా వదలకుండా అన్ని చూపించాను సార్. వెరీ గుడ్. ఏం సార్, మా మేనేజర్ చూపించిన మిషన్స్కి ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారా? ఏమిటి సార్ అంటున్నారు? మేనేజర్, నువ్వు కాసేపు నోరు మూసి ఊరుకుంటావా? అది కాదు సార్, మీరు చెప్పేది చూస్తుంటే మిషన్స్ అమ్ముతున్నట్టుంది. అవును, అమ్ముతున్నాను. అయితే ఏమంటావు? అది కాదు సార్, బ్యాంక్ లో లోన్ తీసుకుని ఫ్యాక్టరీని డెవలప్ చేయబోతున్నామని మీరు సీతా గారు చెప్పారు. 20 సంవత్సరాలుగా నువ్వు ఇంకా మేనేజర్ గానే ఎందుకున్నావు నాకు ఇప్పుడు అర్థమవుతోందయ్యా. ఫ్యాక్టరీకి అవసరమైన మిషన్స్ ఉంచుకుని లోన్ కావాలి అంటే మిషన్స్ ఉండగా లోన్ ఎందుకు అని బ్యాంక్ వాళ్ళు అడుగుతారా లేదా? అడుగుతారు. పాత మిషన్లన్నీ అమ్మేసి కొత్త మిషన్లు కొనుక్కోవడానికి లోన్ అడిగితే బ్యాంక్ వాళ్ళు ఇస్తారా లేదా? ఇస్తారు. కొత్త మిషన్లు కొనడానికి పాత మిషన్లన్నీ అమ్మేస్తున్నాం. ఉన్న మిషన్లన్నీ బాగా పనిచేస్తున్నాయి కదండి, అలాంటప్పుడు ఎందుకండి అమ్మడం? బుద్ధి లేకుండా మాట్లాడావంటే మేనేజర్ అని కూడా చూడను. నువ్వు కాసేపు అలా మాట్లాడకుండా ఉండు. చెప్పండి సార్, చూసిన మిషన్లకి మీరు ఎంత ఇవ్వగలరు? 20 లక్షలు ఇవ్వచ్చు సార్. ఓకే, ఆ 20 లక్షలు ఇచ్చేసి మిషన్స్ పట్టుకెళ్ళిపోండి. సార్ నేనేం చెప్తున్నానంటే
సార్ ఇంపోర్టెడ్ మిషన్సే కాకుండా లోకల్ మిషన్స్ కూడా అమ్మే తెలుసుకున్నాం. మీకు తెలిసిన మంచి పార్టీ ఎవరైనా ఉంటే చెప్పండి. అలాగే సార్. వస్తాను థ్యాంక్ సార్. యూ. ఏం మేనేజర్, ఏం మాట్లాడకుండా నుంచున్నావు? పిచ్చోడా. శాంతి, శాంతి, జయకృష్ణ వచ్చాడే. జయకృష్ణ, ఒరే జయకృష్ణ, నీ పెళ్ళంతోనూ నీ అత్తగారితోనూ మాట్లాడావా? మొహం వాచేలా చివాట్లు పెట్టావా? మీరు చేయవలసిందంతా చేసిన తర్వాత వాళ్ళకి చివాట్లు పెట్టి ఏం ప్రయోజనం? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? మేమేం చేసావని? మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తిట్టారంట. రోడ్లు పట్టేస్తాను, వీధుల్లో ముష్టెత్తుకునేలా చేస్తాను, వాళ్ళంతా చూస్తానన్నావంట. డ్రైవర్ ద్వారా తెలిసి వాళ్ళెంతో ఫీల్ అయ్యారు. నువ్వే వాళ్ళని రెచ్చగొట్టినట్టు అయింది. చూస్తూ ఉంటే వాళ్ళు చేసిందే కరెక్ట్ అని, మీదే తప్పు అనిపిస్తుంది. ఏమిట్రా మా తప్పు? వాళ్లే కరెక్ట్ అంటూ వాళ్ళకు వత్తాసు పలుకుతావా? నీ అత్త మామ, నీ పెళ్ళం మమ్మల్ని ఎన్ని మాటలు అనలేదు? వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకొని ఎదుట వాళ్ళ మీద నిందలు వేస్తారా? ఒరేయ్, మీ మామ బలరాం సంగతి నీకేం తెలుసురా? వాడు పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నని పట్టుకొని ఎంత దారుణంగా మాట్లాడాడో నీకేం తెలుసురా? మీ నాన్నని చంపుతానని కత్తి పట్టుకుని తిరిగాడు. తన చెల్లెలు సావిత్రి సమాధి పక్కనే మీ నాన్నని చంపి సమాధి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడురా. చివరికి ఏమీ చేయలేక కాళ్ళబేరానికి వచ్చి మీ నాన్న కాళ్ళ మీద పడ్డాడురా. నా అల్లుడు క్షమించబట్టే వాడు ఇంతకాలం ఉండగలిగాడు. వాడు అన్న దాంట్లో మీ అమ్మ అన్నది ఎంతరా? అమ్మమ్మ, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? దానివల్ల ఏం లాభం? సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. జయకృష్ణ, ఇంతకీ వాళ్ళ ఉద్దేశం ఏమిటి? తప్పైపోయిందని నువ్వు మా అత్తయ్య కాళ్ళ మీద పడాలంట. అలా క్షమాపణ అడిగితే అన్నీ మర్చిపోతారంట. అంతేకాదు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళే సాల్వ్ చేస్తారంట. ఏమన్నా? నేను మీ అత్తగారి కాళ్ళ మీద పడాలా? తప్పైందని క్షమాపణ అడగాల? వాళ్ళంటే అన్నారు గాని నువ్వెలా అనగలుగుతున్నావురా? నీ కన్న తల్లిని అవమానిస్తుంటే నీకు అవమానంగా లేదా? చూడు, చచ్చినా నేను మీ అత్తగారి కాళ్ళ మీద పడను. అంతేకాదు, ఏది ఏవైనా మా ఆస్తిని నేనే దక్కించుకుంటాను. నీకంత ధీమా ఉన్నప్పుడు అలాగే చెయ్యి. నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకో, నాకు చెప్పొద్దు.